श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం ప్రతిరోజు ఏర్పాటు చేసుకుంటున్న జూమ్ యాప్లో ఏర్పాటు చేసుకుంటున్న సత్సంగానికి పారాయణ మరియు సత్సంగానికి విచ్చేసినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం మన బాబా గారి వేదం అంటే మన సాయి సచరిత్ర, ఇందులో పరావాక్కు ద్వారా బాబా గారిని ఘనంగా వర్ణించుకుంటూ ఉన్నాం। పరావాక్కు బాబా గారిలో ప్రకటమైన దైవీ శక్తులను మనం బాబా గారి స్ఫురణ మేరకు దర్శించుకుంటూ ఉన్నాం। మొన్నటి సత్సంగంలో 35వ అధ్యాయంలో కాయవేజీ అనే ఆ వృత్తాంతం వరకు మనం దర్శించుకున్నాం। ఇక తర్వాతి అధ్యాయాలలో బాబా గారు ఏ మేరకు అయితే స్ఫురణ ఇస్తారో ఆ మేరకి వారిని మనం దర్శించుకుందాం। 36వ అధ్యాయం 36వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆ ఇద్దరు గోవా నుండి వచ్చిన వాళ్ళు। ఆ ఇద్దరు గోవా నుంచి వచ్చారు, బాబా గారిని దర్శించుకుంటారు। ఒకనేమో బాబా గారు 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు, ఇంకొకరు 30 రూపాయలు ఇవ్వబోయినా కూడా బాబా గారు దక్షిణ తీసుకోలేదు। అందరి వద్ద బాబా గారు దక్షిణ తీసుకోలేదు। బాబా గారు చెప్పినట్టుగా ఎవరైతే మసీదు మాతకి బాకీ పడి ఉన్నారో, ఎవరినైతే ఫకీర్ వ్రేలు పెట్టి చూపిస్తారో వారి వద్దే నా దక్షిణ ప్రస్తావన అనే మాట మనందరికీ వరమే। కారణం ఏంటంటే బాబా గారికి మనం సమర్పించగలిగే అమూల్యమైన దక్షిణ మన సమయం, భక్తి శ్రద్ధలతో మనం వారికి సమర్పించే సమయమే అమూల్యమైనటువంటి దక్షిణ, బాబా గారు కోరుకునే దక్షిణ। సరే రూపాయలు అది ఎంతైనా కానీ, లేదు లక్షలైనా ఉండని, రకరకాల వస్తువులు ఇవన్నీ చేయించగాక మంచిదే, కానీ బాబా గారు మన శ్రేయస్సు కోసం మన నుంచి కోరుకునేది మనం వారి స్మరణలో ఉండాలని। అలా మనం ప్రతిరోజు నియమంగా బాబా గారి గనక మనం సమయాన్ని గనక మనం కైంకర్యం చేస్తే, దక్షిణగా ఇస్తే, సమర్పిస్తే, మనం దక్షిణగా సమర్పించడం కాదు, ఆయన అనుగ్రహించదలుచుకున్నప్పుడే మన సమయాన్ని ఆయన దక్షిణ రూపంలో కైంకర్యంగా తీసుకుంటారు। సరే, ఇక్కడ ఆ ఇద్దరు మిత్రులు షిరిడికి రావడం జరిగింది। ఆయనైతే ఒకరు 15 రూపాయలు అడిగి తీసుకున్నారు బాబా ఒక వ్యక్తిని, రెండో వ్యక్తి 30 రూపాయలు ఇవ్వబోయారు, బాబా గారు స్వీకరించలేదు। మరి పక్కనే నందీశ్వరుడు శ్యామ ఉన్నారు। శ్యామ అంటాడు, దేవా ఇదేంటిది, ఇలాంటి భేదభావాలు మీ సత్పురుషుల్లో కూడా ఉంటాయా అంటే మాలో సరే ఉంటాయి, మీలో కూడా ఉంటాయా? ఇద్దరు కలిసి వచ్చారు కదా, మీరు ఒకరినేమో దక్షిణ అడిగి మరీ తీసుకున్నారు 15 రూపాయలు, రెండో వారు ఇంతకన్నా రెండింతలు ఇవ్వబోయినప్పటికీ మీరు తీసుకోలేదు, అంటే తక్కువ మొత్తాన్ని మీరు దక్షిణగా కోరి తీసుకున్నారు, ఎక్కువ మొత్తాన్ని అతడు దక్షిణగా సమర్పించబోయినప్పటికీ మీరు స్వీకరించలేదు। ఇలా మీరు చేయచ్చా? నేను కనుక మీ స్థితిలో కనుక ఉంటే నేను అలా చేసి ఉండేవాడిని కాను। బాబా గారి స్థితిలో ఎవరు ఉండగలం? ఆయన
వన్ అండ్ ఓన్లీ గాడ్, సాక్షాత్ పరబ్రహ్మ. ఇంకా అలాంటి స్థితిని ఎవరు పొందగలం? మహా అయితే ఎంతో సాధనతో ఆయన కనుక అనుగ్రహిస్తే, ఆయన శరణ ధూళిగా మనం ఉండగలిగితే అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అంతేగాని ఆయన స్థితి ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అవకాశం లేదు కదా, ఉన్నది ఒక్కరే కదా. సరే, బాబా అంటారు, అరే శ్యామ, నువ్వు ఇంకా పసివాడవి, ఇటువంటి విషయాలు నీకు తెలీదు. అయినా ఆ ఫకీర్కి ఎవరైతే బాకీ ఉంటారో వాళ్ళ వద్దే దక్షిణ ప్రస్తావన ఉంటుంది. ఫకీర్కి లేదా ద్వారకమ్మాయికి బాకీ లేని వాళ్ళ దగ్గర నేను దక్షిణ కోరను, అందరినీ దక్షిణ అడగను, అలాగే అందరి వద్ద కూడా నేను దక్షిణ తీసుకోను, ఉచితంగా ఇవ్వబోయినా కూడా నేను తీసుకోను. ఎవరైతే బాకీ పడి ఉన్నారో వారి వద్దే దక్షిణ ప్రస్తావన అని చెప్పి బాబాగారు అక్కడ రెండు కథలు చెప్తారు. ఒకసారి అతని గురించి చెప్తాడు, అంటే ఎవరైతే దక్షిణ ఇచ్చాడో అతని గురించి చెప్తాడు. ఇతడు దత్తాత్రేయ స్వామికి మొక్కున్నారు, 15 రూపాయలు ఇస్తానని, ఉద్యోగం వస్తే 15 రూపాయలు ఇస్తానని మొక్కున్నాడు. ఉద్యోగం వచ్చింది, అది 15 నుంచి 600 అయింది. కానీ ఇతడు దక్షిణ ఇవ్వడం మర్చిపోయాడు. నేను నా దక్షిణను ఇప్పుడు కోరుతున్నాను. ఆయన మొక్కుకునేదేమో దత్తాత్రేయ స్వామికి, బాబా గారు ఏమంటున్నారు, నేను నాకు బాకీ పడి ఉన్న దక్షిణను కోరుతున్నాను. అంటే బాబా గారు ఎవరు? సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని అక్కడ స్పష్టంగా మనకు తెలుపుతూ ఉన్నారు. సరే, కాబట్టి కోరుతున్నాను, అది ఒకటి. రెండో వ్యక్తి గురించి చెప్తూ, నేను ఒకప్పుడు నా డబ్బులు 30,000 రూపాయలు పోయినాయి. నేను మా ఇంట్లో ఒక వంటవాడు ఉన్నాడు, అతన్ని ఎంతగా గౌరవించాను. వచ్చి వరండాలో ఒక గదిలో పడుకోమని చెప్పి చూపించాను. ఆ గది పక్కనే ఒక అలమార ఉంది. అతడు గోడకి బయట వైపు నుంచి కన్నం వేసి అలమారలో 30,000 రూపాయలు తీసుకెళ్ళాడు. నేను లెక్క పెట్టుకున్న అక్షరాలు 30,000 రూపాయలు పోయినాయి. నేను ఏడుస్తూ బయట వరండాలో కూర్చొని ఉంటే అప్పుడు ఒక ఫకీర్ వచ్చాడు, నాకు మృక్కోమని చెప్పాడు. నేను మృక్కున్నాను. తర్వాత నేను ఒక నావలో సముద్ర తీరానికి వచ్చాను. అక్కడి నుంచి నావ ఉండింది. ఆ నావలో నేను ఎక్కాను, ఈ తీరానికి వచ్చాను. ఇక్కడ నాకు టాంగా ఎక్కిన తర్వాత ద్వారకమ్మాయి దర్శనం ఇచ్చింది అని చెప్తారు. సరే, బాబా గారివి 30,000 రూపాయలు పోయినాయి అని చెప్తున్నారు. సరే, శ్యామకు అర్థమైంది, ఇదేదో ఇద్దరు కథలే చెప్తున్నట్టున్నారు బాబా అని. సరే, శ్యామకు చెప్పారు ఆయన, ఇద్దరికి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు అని చెప్పారు. సరే, శ్యామ ఇంటికి ఇద్దరు వెళ్ళారు. శ్యామ ఇద్దరికి భోజనం పెట్టు చెప్పారు. ఆయన, అయ్యా, మీ ఇద్దరు రంగానే బాబా గారు ఈ కథ చెప్పారు. ఎప్పుడు చెట్టు కింద కూర్చొని ఉండే ఆయనకి దొంగలు దొంగిలించకపోయేంత, అది కూడా 30,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి అది బాబా గారికి జరిగింది కాదు, మీకు జరిగింది ఏదో ఆయన తమకి ఆపాదించుకొని చెప్తున్నారు అని చెప్తే, అవునండి, భోంచేశాక మా ఇద్దరి కథలు చెప్తాం, అయినా బాబా గారు ఎంతటి సర్వగుణులు అంటారు వాళ్ళు. సరే, ఒక అతను ఎవరి వద్ద బాబా గారు దక్షిణ తీసుకున్నారా 15 రూపాయలు, అతను చెప్తాడు. అతడు గోవా నుంచి అతను గోవా ప్రాంతానికి వచ్చాడు ఉద్యోగరీత్యా. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. దత్తాత్రేయ స్వామికి ఆయన మొక్కున్నాడు, దేవా, నాకు గనక ఉద్యోగం వస్తే నా తొలి జీతాన్ని నేను మీకు సమర్పించుకుంటాను దక్షిణగా. ఉద్యోగం వచ్చింది, అక్షరాల తొలి జీతం 15 రూపాయలు, అలా 30 అయింది, 60 అయింది, 120, అట్లా 200, 300, 600 వరకు పెరిగింది. కానీ నేను మొక్కు తీసుకోవడం మర్చిపోయానండి. తర్వాత నాకు బాబా గారి గుర్తుకు తీసుకొచ్చారు మొక్కు తెచ్చమని. ఇదిగో ఇప్పుడు బాబా గారు దక్షిణ కోరినట్టుగా మీకు కనబడుతూ ఉండొచ్చు, కానీ ఆయన దక్షిణ మిషతో నన్ను రుణ విముక్తులను చేశారు. ఎందుకు దక్షిణ కోరేది బాబా? భక్తులలో రుణ విముక్తులైన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఇది బాబా గారి మాట. కాబట్టి మనం రుణపడి ఉండటం బాబా గారికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే, రుణపడి ఉన్నామా, ఆ రుణం తీర్చుకునేందుకోసంగా అదిగో అడవిలో క్రూర మృగంగా పులిగా పుట్టినప్పటికీ ఆ ఫకీర్లకి బాకీ ఉండబట్టి
ఆ ఫకీర్ చేతిలో పడింది, అది ఆ ముసల్మాన్ చేతిలో పడింది. వాళ్ళ దగ్గర అది బందీగా ఉండింది. వాళ్ళ అట్ట కొంత డబ్బులు తన ద్వారా వాళ్ళకి సంపాదన వచ్చింది. ఆ బాకీ తీర్చుకునేంత వరకు వాళ్ళు బందీగా ఉండాల్సి వచ్చింది. పులిగా పుట్టినప్పటికీ స్వేచ్ఛగా అడవిలో ఉండాల్సింది. మరి ఆ నలుగురికి, ఆ ముసల్మాన్లకి అది బందీ అయిందా లేదా? కారణం ఏంటి? ఏ జన్మలోనో ఉన్నటువంటి రుణం. అలా రుణపడ్డామా? ఆ రుణాన్ని తీర్చుకునేందుకు తిరిగి జన్మించవలసిందే. ఎప్పుడు జన్మించాలి? ఎదుటి వాళ్ళు జన్మించేంత వరకు మనం గాలిలో ఉండాల్సిందే. వాళ్ళు జన్మించినప్పుడు మనం కూడా జన్మించి ఏదో ఒక విధంగా వాళ్ళతో పరిచయం అయ్యేటట్టు జరిగిన తర్వాత ఎంత బాకీ ఉన్నామో అంత రుణం తీర్చుకొని తీరవలసిందే. ఇది యూనివర్సల్ సత్యం. ఇది ఆ యూనివర్స్లో మన పేజీల్లో లిఖించబడి ఉంటుంది. ఫలానా వాడికి ఇంత బాకీ పడి ఉన్నాడు. అయిపోయాం. మాట చెప్పినా సరే, అప్పాకులు కన్నీ మాట చెప్పాడు. నేనైతే 10 రూపాయలు తక్కువ ఇచ్చిందనా? మరి 10 రూపాయలు వసూలు చేశారో లేదు బాబా? అలా మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఒక్కసారి చెప్పిన తర్వాత అది రుణపడి ఉన్నట్టే, అందులో ఎటువంటి అనుమానం లేదు. సరే, ఇక్కడ కాబట్టి నేను బాబా బయటికి కనబడేంత వరకు బాబాగారు నన్ను దక్షిణ కోరారు అనిపించవచ్చు, కానీ ఆయన నన్ను దక్షిణ కోరలేదండి. నన్ను రుణ విముక్తులను చేశారు. బాబాగారు ఎంతటి సర్వజ్ఞులు. ఇది ఆయన కథ. అక్షరాల 15 రూపాయలు అడిగారు, ఎక్కువ అడగలేదు. చూడండి, ఆయన ఎంత మొక్కుకున్నారో అంతే అడిగారు. అది బాబా చెప్పింది. ఇక్కడ ద్వారకామాయికి ఎంత బాకీ పడి ఉంటారు అంతే కోరతాను. అందరి వద్ద దక్షిణ తీసుకోను. ఎవరు వచ్చింది ఉచితంగా అస్సలు నేను తీసుకోను అంటారు. ఉచితంగా తీసుకోరు ఆయన. కాబట్టి మన వద్ద నుంచి కూడా బాబా గారు మన సమయాన్ని, మన శ్రద్ధని, మన భక్తిని ఆయన దక్షిణగా తీసుకుంటున్నారు అని అంటే ఎంత భాగ్యవంతులు. ఆయన తీసుకుంటున్నారు మన దగ్గర, కాబట్టి మనం ఆయన సమర్పించగలుగుతూ ఉన్నాం. ఈ మాట ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక రెండో వ్యక్తి చెప్తాడు, అయ్యా నేను బాబాగారు చెప్పినట్టుగా నేను నా ఇంట్లో 30,000 రూపాయలు ఉన్నాయి. మా ఇంట్లో ఒక వంటబాటు ఉన్నాడు. చాలా సంవత్సరాలు చాలా నమ్మకంగా మా ఇంట్లో పనిచేస్తున్నాడు. నేను ఇదిగో బాబాగారు చెప్పినట్టుగా నేను గదిలో ఒక అలమారా ఉండింది, అక్కడ నేను పడుకొని నిద్రపోతున్నాను. వాడు ఎట్టనో బయట వైపు నుంచి గోడకి అన్నం పెట్టి అలమారులో ఉన్నటువంటి 30,000 రూపాయలు దొంగలిచ్చాడు. నేను తర్వాత చూసుకున్నాను, అక్షరాల అప్పట్లో ఆ రోజుల్లో 30,000 రూపాయలు నాకు సంపాదించిన మొత్తం అంతా పోయింది. ఇక నాకు అన్నం పానీయాలు రుచించలేదు. నేను రోజు తరబడి ఏడుస్తూనే ఉన్నాను వరండాలో కూర్చొని. అప్పుడు దారిలో పోతున్న ఒక ఫకీర్ వచ్చి నాకు కారణం అడిగాడు. నేను ధనం పోయిందని చెప్పాను. అట్టయితే నేను నీకు ఒక ఔలియా గురించి చెప్తాను, ఆయనకి నీవు మొక్కుకో. నీకు పోయిన ధనం తిరిగి లభించేంత వరకు నీకు ఇష్టమైనటువంటి ఒక విషయాన్ని, ఒక పదార్థాన్ని సేవించడం మానివేస్తాను అని మొక్కుకో అని ఆయన చెప్పడం జరిగింది. నీకు ఆయన ధనాన్ని ఇప్పిస్తాడు అని చెప్పారు. నేను వెంటనే మొక్కున్నాను. ఈయన అన్నం మానుకున్నారు. బాబాగారికి ఏం మొక్కున్నారు ఆయన? బాబా, నా పోయిన ధనం తిరిగి లభించేంత వరకు నేను అన్నం మానివేస్తున్నాను. ధనం లభించిన తర్వాత నేను మీ దర్శనానికి వచ్చి నేను దర్శించుకుంటానని ఆయన అప్పటి వరకు అన్నాన్ని మానివేశారు ఆయన. సరే, ఏం జరిగింది ఏమో, ఆయన మొక్కున్న తర్వాత కొన్ని రోజులకే ఆ వంటవాడే తిరిగి వచ్చి, అయ్యా ఇదిగో మీ సొమ్ము, బుద్ధి నేరక నేను ఈ పని చేశాను, నన్ను ఇప్పుడు మీరు క్షమించారని చెప్పండి అని నా పాదాలపై తన శిరస్సు నుంచాడు. పోయిన ధనం నాకు లభించింది, అయినా సరే నేను వెంటనే మొక్కు తీర్చుకోలేదు, చాలా ఆలస్యమైంది. తర్వాత ఒకసారి ఆ ఫకీరే బాబాగారు నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు. నేను ఇంకా ఇటు వచ్చాను. సముద్ర తీరానికి వచ్చేసరికి ఒక నావ అయితే ఉండింది. నన్ను మొదటి వాళ్ళు ఎక్కనివ్వలేదు కెప్టెన్. తర్వాత ఒక నావికుడు వచ్చి, ఒక సిపాయి వచ్చి, ఇదిగో ఇతను నాకు బాగా పరిచయస్తుడు అని చెప్పిన తర్వాత అతడి సిఫారసు మేరకు నాకు ఆ నావలో కూర్చునేందుకు అవకాశం ఇచ్చారు. నేను నావ దాటి వచ్చాను. ఇదిగో బయటకు వచ్చిన తర్వాత టాంగా ఎక్కాను. ఇదిగో ఇక్కడికి వచ్చినాక నేను ద్వారకామాయికి వచ్చాను. బాబా గారి దర్శనం అయింది. అంటే చూడండి, బాబా గారి పేరు గురించి ఇంతకుముందు వినలేదు. మాకు వారితో ఎటువంటి రుణానుబంధం లేదు.
మేము ఆయన ఎప్పుడు దర్శించుకోలేదు. అయినా సరే తమ దర్శనం మాకు కలిగించేందుకు ఆయన ఎంతగా ఆతురత పడ్డారు. 30,000 రూపాయలు పోయిన ధనం లభింపచేశారే, ఏ జన్మలో రుణానుబంధం ఉందో వారికిను ఆ భక్తుడికి. అలాంటిది నేను 30,000 రూపాయలు నాకు లభింప చేసిన బాబా నేను 30 రూపాయలు ఇవ్వబోతే ఆయన తీసుకుంటారా? కాబట్టి బాబా గారి దర్శనం కావడం మా భాగ్యం. జీవితం అంతా కూడా బాబా గారికి అంకితం చేయాలని అనిపిస్తూ ఉంది. మీ అందరి పుణ్యం వల్లనే బాబా గారు షిరిడీకి వచ్చారు. మీరు ఆయనతో కలిసి ఇంతకాలం నవ్వుతున్నారు, ఆయన మీతో నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు. మీరంతా భాగ్యవంతులండి. కాబట్టి బాబా గారికి ఇంకా జీవితం అంతా ఆయనకే సమర్పించాలని అనిపిస్తూ ఉంది అని చెప్తారు. అలా ఆ ఇద్దరు వాళ్ళ మొక్కులు బాబా గారు గుర్తు చేయటం బాబా గారి సర్వగుణత్వానికి మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 38వ అధ్యాయం నాలసాబ్ చదువుకరును బినివాలే ఈ ఇద్దరు బాబా గారి దర్శనం కోసం వచ్చారు. బాబా గారి వద్ద కూర్చున్నారు. చాలాసేపు మాటలు జరుగుతున్నాయి. బాబా గారికి అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నువ్వు ఈ పని ఎందుకు చేశావు? ఇంతకాలం నువ్వు నా సాంగత్యంలో ఉండి నువ్వు గ్రహించింది ఇంతేనా? ఏం జరిగింది చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నువ్వు అర్థం కాలేదు నాన్నకి. బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు? ఆయన అయితే ఊరికే అన్నారు. కాబట్టి ఏదో పొరపాటు జరిగింది. ఏం జరిగింది అనేది ఎంత ఆలోచించినప్పటికీ మనసుకు రాలేదు. చివరికి బాబాని అడుగుతారు, బాబా దయచేసి చెప్పండి, ఏం పొరపాటు జరిగింది నా వైపు నుంచి? నానా, టాంగా కోపరగాంకి ఎప్పుడు వచ్చింది? మధ్యలో ఎక్కడ టాంగా ఆగలేదా? నేరుగా షిరిడికే వచ్చిందా? మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది. ఇది జరిగింది, ఏం జరిగిందో అది చిన్నదైనా పెద్దదైనా నాకు పూర్తిగా చెప్పు. నువ్వు నా వద్ద పొందిన ఫలితం ఇదేనా? నా సాంగత్యం వల్ల నువ్వు పొందిన ఫలితం ఇదేనా? నీకేమైంది? చూడండి బాబా గారి మాట ఎంత లోతుగా ఉంటాయి. టాంగా నేరుగా షిరిడికి వచ్చేసిందా? మధ్యలో ఎక్కడ ఆగలేదా? మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది. ఏం జరిగిందో నాకు చెప్పు. అప్పుడు నారాసాబ్ చంద్రకర్కి గుర్తొచ్చింది జరిగిందంతా. దాంతో వచ్చిన బినివాలే దత్తాత్రేయ స్వామి భక్తుడు. కొబ్బరిగాంలో దత్త మందిరం ఉంది కదా, సో నదిలో స్నానం చేశాక ఆయన దత్త మందిరాన్ని దర్శించుకుని తర్వాత షిరిడికి వెళ్దాం అనుకున్నాడు బినివాలే. కానీ ఈయన చంద్రకర్ ఏమో లేదు లేదు, నేరుగా ముందు షిరిడికి వెళ్ళిపోదాం, తిరిగి వచ్చేటప్పుడు మనం దత్త మందిరం దర్శించుకుందాం అని చెప్పారట. అందుకని ఈయన నేరుగా త్వరపడి తీసుకొచ్చేసాను. దారిలో స్నానం చేసేటప్పుడు పెద్ద ముళ్ళు గుచ్చుకుంది బాబా కాళ్ళు. దాన్ని ఎంతో కష్టంగా తీసివేశాను, చాలా నొప్పి వేసింది అంటే బాబా గారు చెప్తారు. ఇంకా నయము, దత్తాత్రేయ స్వామి లాంటి ప్రత్యక్ష దైవం దారిలో ఉంటే నువ్వు వారిని దర్శించుకోకుండా అనాదరవు చేసిన దానికి ఆ ముళ్ళుతో అంటే ఆ ముళ్ళు గుచ్చుకోవడం లాంటి దాంతో శిక్ష, ఆ శిక్షతోనే నీవు చేసిన తప్పుకి దానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఇంకా నయం, అంతకన్నా పెద్దది జరగలేదు. అయినా దత్తాత్రేయ స్వామి దర్శించుకోకుండా నేరుగా షిరిడికి వస్తే ఏం లాభం పొందగలరు అని అంటారు. కారణం ఏంటి అని అంటే అక్కడ బినివాలే దత్త భక్తుడు, ఆయన దత్త మందిరం దర్శించుకోవాలి అని ఉంది. అట్ట కాకుండా నువ్వు ఆయన్ని బలవంతంగా చేసి ఆయన అభిప్రాయాన్ని కాదని నువ్వు నేరుగా ఎందుకు తీసుకొచ్చేసావు? అది కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం మనం కలిగించుకోకూడదు. అక్కడే దర్శించుకుని తర్వాత ఇక్కడికి రావచ్చు కదా. కాబట్టి ఎందుకు ఇటువంటి తప్పు చేసావు? కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ నమ్మకం ఉందా, ఎవరి పట్ల విశ్వాసం ఉందో ఆ దేవీ దేవతల్ని ఆదరించాలనే బాబా గారు కోరుకున్నారు. అట్లా ఎవరిని అనాదరం చేసినా ఆయన ఒప్పుకునేవారు కూడా కాదు. అలా వాళ్ళు ఆ దారిలో టాంగా ఎక్కడ ఆకుండా వచ్చింది, ఆయనకి ముళ్ళు గుచ్చుకుంది, ఇవన్నీ కూడా బాబా గారికి తెలిసినయే. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 39వ అధ్యాయం రాగానే ఒక రకమైన బాధ వేస్తుంది.
కారణం ఏంటంటే అందులో బాబా గారి సమాధి మందిరం నిర్మాణం గురించి వర్ణిస్తారు మనకు. ఆ బూటికి శ్యామకి వాళ్ళిద్దరూ నిద్రిస్తున్నప్పుడు ఇద్దరికి ఒకే స్వప్నం వచ్చింది. బూటికి ఏం చెప్పారు బాబా గారు, నువ్వు ఎట్టగా మందిరం కట్టాలనుకుంటున్నావు షిరిడీలో, మందిరంతో పాటుగా భవనం కట్టాలనుకుంటున్నావు, భవనంతో పాటుగా మందిరం నిర్మించు అన్నారు. అలాగే ప్రక్కన నిద్రిస్తున్న శ్యామతో కూడా మందిరాన్ని భవనాన్ని కలిపి నిర్మించండి, అందులో నేనే ఉండి అందరి కోరికలు తీరుస్తాను అని చెప్పారు. ఇద్దరు మేల్కొన్న తర్వాత ఇద్దరు చెప్పిన ఆజ్ఞ అయితే ఒకటే ప్రదేశం, దీక్షిత్ వాడ పైన, ఒకే సమయం, ఒకే స్వప్న సందేశం. కానీ ఇద్దరు స్థితిగతులు వేరు. బూటి ఏమో కోటీశ్వరుడు, భవనం కట్టగలరు, భవనంతో పాటుగా మందిరం కూడా కట్టగలరు. కానీ శ్యామ ఒక చిన్నపాటి ఒక ఉపాధ్యాయుడు, చాలా లిమిటెడ్. ఆయన ఏదో తను ఎవరిపైన ఆధారపడకుండా తన సంసారాన్ని అంటే తన కుటుంబాన్ని ఆయన బతికించుకుంటూ పోషించుకుంటూ ఉన్నాడు తప్పించి భవనాన్ని మందిరాన్ని నిర్మించేంత ఆర్థిక శక్తి ఆయనకి లేదు. బాబా గారు తెలుసు కదా. కానీ ఆయనకు కూడా అదే ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి బాబా గారు ఆజ్ఞ అయింది మందిరం నిర్మించాలని, భవనం నిర్మించాలని. సరే, ముగ్గురు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, దీక్షిత్ గారికి చెప్పారు. అందరూ కలిసి బిల్డింగ్ ఇలా ఇలా ఉండాలనే రూపురేఖలు ఒక అంచనాకు వచ్చారు. ఆ నిర్ధారించుకొని వెళ్ళి బాబా గారి అనుమతి కోరతారు. బాబా గారు అనుమతిస్తారు. సరే, క్రమక్రమంగా పని ముందు శ్యామ ద్వారానే ప్రారంభమైంది, జరుగుతూ ఉంది. ఆ పని జరిగేటప్పుడు కూడా బాబా గారు లెండికి పోతూ వస్తూ కూడా కాసేపు భవనం నిర్మాణం జరిగే దగ్గర ఆగి, ఇదిగో ఇక్కడ తూర్పు పక్క గ్యాలరీ పెట్టండి, ఇక్కడ ఈ ద్వారం పెట్టండి, అక్కడ కిటికీ పెట్టండి, చక్కగా ఉంటుంది అని బాబా గారు సూచనలు ఇస్తుండేవాళ్ళు. అలా అలా పూర్తి వర్క్ జరుగుతూ ఉంది. తర్వాత ఈయనకి బూటి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎట్లాగ పెద్ద హాల్ కడుతున్నాం, హాల్లోనే ఒక రెండు వైపు గోడలు లేపేసేసి మనం దాన్ని ఏమంటాం, గర్భ మందిరం అంటామా, అట్లా మందిరం అక్కడ లోపల నిర్మించవచ్చు కదా, సపరేట్గా హాల్లోనే మనం కట్టేయచ్చు కదా. కాబట్టి ఒక అరుగు నిర్మించేసి అరుగు మీద ఒక సింహాసనం కూర్చోబెట్టి దాని మీద మనం విఠలుడి విగ్రహం పెట్టుకుందాం అని ఆయన ఆలోచన వచ్చింది. సరే, ఇది రాగానే శ్యామతో చెప్పారు. వెళ్ళి బాబాగారు అనుమతి కోరారు. బాబాగారు కూడా సరే అన్నారు. అప్పుడు బాబాగారు ఏం చెప్తారు, అలాగే కానివ్వండి, ఈ మందిరం కనుక బాబాగారు అలా చూశారంట, ఈ మందిరం పూర్తయితే ఈ మందిరాన్ని ఉపయోగించుకునేందుకు మనమే వస్తాం, మందిరంలో ఉండేందుకు మనమే వస్తాం, దీన్ని మనమే ఉపయోగించుకుందాం. భవనం పూర్తయినాక ఈ భవనాన్ని పూర్తిగా మన కోసమే వినియోగించుకుందాం, మనందరం ఇక్కడే కలుసుకుందాం, ఇక్కడే మనం కదిలించుకుందాం, ఇక్కడే పాటలు పాడుకుందాం, ఇక్కడే ఆనందంగా మన సమయాన్ని గడుపుదాం అని చెప్పారు. సరే, తీరా విఠలుడి మందిరం, విఠలుడి విగ్రహ నిర్మాణానికి కూడా, ఆ విగ్రహం తయారు చేసేందుకు కూడా ఒక శిల్పికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అది కూడా తయారైంది, అంత బాగానే ఉంది. కానీ చివరికి వచ్చేసరికి బాబాగారే తమ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. సరే, ఈ పక్క ఈయనకు భయం ఎత్తుకుంది బూటికి. అప్పట్లో కొన్ని లక్షలు వెచ్చించి సొంత ధనాన్ని ఆయన ఈ మందిరం నిర్మించారు. అయ్యో, బాబాగారు తమ పవిత్ర చరణాలని మసీదులో ఇట్లా మన భవనంలో పెట్టకుండానే శరీరం విడిచిపెడితే ఇక ఈ భవనం ఏంటి, మందిరం ఏంటి అని ఆయనకు ఒక రకమైన బెంగ పట్టుకునింది. కానీ బాబాగారే స్వయం అంటే వారే సంకల్పించుకొని బూటి చేత ఈ మందిరాన్ని, భవనాన్ని నిర్మింప చేశారు. కాబట్టి బాబా చివరి మాట, నన్ను వాడాలో ఉంచండి అని బాబా చెప్పినారు. కాబట్టి బాబాగారి రామచంద్ర పార్టీలు కూడా బాబాగారి మాటను గౌరవించి ఆయన్ని ఆ పవిత్ర శరీరాన్ని ఈ బూటి కట్టినటువంటి భవనంలోనే సమాధి చేశారు. కాబట్టి బూటి గారి ఆయన కోసం వినియోగించుకోవాలి అనుకున్న ఆ భవనాన్ని మందిరంతో సహా అది ఇప్పుడు బాబా గారి సమాధి మందిరం అయింది. అదే బాబా చెప్పింది, మందిరం పూర్తయ్యాక మనం ఇక్కడికి వచ్చున్నాం, విఠలుని పెట్టాలనుకున్న వాళ్ళు
విఠలుడు కాదు, మనం ఇక్కడ కూర్చున్నాం. సో విఠలుడు వేరు కాదు, బాబా గారు వేరు కాదు, ఒకటి. రెండు, భవనం పూర్తి అయినాక మనమే దీనిని ఉపయోగించుకుందాం. మరి మనమే కదా దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. వీళ్ళు బాబా గారు దర్శించుకుంటూ ఉన్నాం, చాలాసేపు అక్కడ కూర్చుంటూ ఉన్నాం, హారతలు పాడుకుంటూ ఉన్నాం. కాబట్టి మన కోసమే మనమే ఉపయోగించుకుంటూ ఉన్నాం. అక్కడే మనందరం బాబా గారిని కలుసుకుంటూ ఉన్నాం. ఏదన్నా సరే మన బాబా గారికి చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన ఆలకిస్తున్నారు. అన్నీ కూడా మనకు సక్రమంగా జరుగుతున్నాయి. ఆనందంగా ఆ మందిరంలో ఉన్నంతసేపు మనందరం ఉంటాం కదా. దర్శనం ఎంతసేపు ఉండాలనిపిస్తుంది తప్పించి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని బుద్ధి పుట్టదు. అక్కడ బాబా గారు సజీవ మూర్తిగా ఉన్నారు సమాధి మందిరంలో. అట్లా బాబా గారు తమ శరీరంతో ఉండగానే ఆ సమాధి మందిరాన్ని నిర్మింప చేసుకున్నారే, ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి, అంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందుగానే తెలుసుకున్నారు కదా, అది వారి సర్వజ్ఞత్వానికి ఇంకొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. అలాగే 40వ అధ్యాయంలో హేమంత్ పంత్ గారికి హోలీ పండుగ ముందు రోజు అనుకుంటా, హోలీ పండుగ ముందు రోజు దర్శనం ఇచ్చారు ఒక సన్యాసి. నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను, అంటే హోలీ పండుగ రోజే భోజనానికి వస్తున్నాను అని ఆయన చెప్పారు. అర్థమైంది, ఆయన మెలుకున్నారు. బాబా గారు రేపు మన ఇంటికి భోజనానికి, అంటే ఈరోజే రాబోతున్నారు. కాబట్టి భార్య చెప్పారు, హోలీ పండుగ రోజు నువ్వు అందరికీ అన్నం వండుతావు కదా, ఒక్క పావు సేరు బియ్యం అదనంగా వేసి వండు. ఎవరు వస్తున్నారు, ఎవరో ఒకరు వస్తున్నారు అంటే ఇవన్నీ చెప్తే ఆవిడ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని. ఎవరో ఒకరు వస్తున్నారు అంటే కాదు, ఎవరు వస్తున్నారు ఏంటి, ఇట్లా బాబా గారు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బాబా గారు ఆ రూపంలో రాకపోయినప్పటికీ ఏదో ఒక రూపంలో వారు వచ్చి తీరుతారు. ఆ సమయానికి ఎవరు వచ్చినప్పటికీ నేను వారిని బాబా గారితో సమానంగానే, నేను బాబా గారి సమానులుగా నేను భావిస్తాను. కాబట్టి బాబా గారి మాటలు, ఆ సన్యాసి రూపంలో బాబా గారి దర్శనం ఇచ్చారని బాబా గారి మాటల పట్ల పూర్తి విశ్వాసం ఉంచారు హేమంత్ పంత్. చెప్తారు ఆయన, అయ్యో నేను అది జరిగింది 1916 సంవత్సరం 17 సంవత్సరం అనుకుంటాను జరిగింది ఇది. కాబట్టి ఇన్నేళ్ళు నేను బాబా గారి సహవాసంలో ఉన్నప్పటికీ, దాదాపు 6-7 ఏళ్ళు ఆయన బాబా గారి సహవాసంలో ఉన్నప్పటికీ ఏ రోజుకు నేను బాబా గారిని ఇలా ఆహ్వానించలేదు, నేను ఇటువంటి కోరిక కోరాలని మనసులో కూడా లేదు. అయినా సరే బాబా గారు ఇటువంటి వరం ఇచ్చారు. సరే బాబా గారు వస్తానన్నారు కాబట్టి తప్పకుండా భోజనానికి వస్తారు అని, ఆ భోజనాలు ఆ వంటలు అయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా పంక్తిలో కూర్చున్న తర్వాత ఒక పీటని విస్తర వేసి, అందులో చక్కగా అక్కడ ముగ్గులు వేసి, అక్కడ ఒక పీట వేసి, ఆ విస్తరలో అందరికీ అన్ని వడ్డించినట్టుగా ఆ విస్తరలో కూడా వడ్డించి మొత్తానికి బాబా గారు రాబోతున్నారని వాళ్ళు కూడా ఎదురు చూశారు. చివరికి మధ్యాహ్నం భోజనం సమయం అయిపోయింది. భోజనం ప్రారంభించవలసిన నిమిషాలు ప్రారంభమైనాయి. సరే చూసి బహుశా అనుకున్నాడు హేమంత్ పంత్ గారు, ఎవరో ఒక బంధువు వస్తారేమో, ఆ బంధువునే నేను బాబా గారిగా భావిస్తాను అని అనుకున్నారు ఆయన. ఎవరూ రాలేదు. మరి సరే వెళ్ళి ఆ వీధి తలుపు గడియ పెట్టి వచ్చి భోజనానికి కూర్చున్నారు. భోజనం ప్రారంభం కాబోతూ ఉంది. ఆ సమయంలో మెట్ల దగ్గర చప్పుడైంది, ఎవరో వస్తున్నట్టుగా. తలుపు తట్టారు. తలుపు తట్టితే ఇప్పుడు చూశారు ఆయన. చూస్తే ఇద్దరు ముస్లిం కుర్రాళ్ళు వచ్చున్నారు. చేతిలో ఒక పార్సిల్ ఉంది. అయ్యో సార్ మీరు భోజనానికి కూర్చున్నారండి, అయ్యో మా కోసం లేచి వచ్చినట్టుగా ఉంది, ఇదిగోండి మీ పార్సిల్, ఇదిగో మీ వద్ద ఉంచుకోండి అని చెప్పి ఆ పార్సిల్ టేబుల్ మీద పెట్టి పార్సిల్ విప్పుతారు. ఆ పేపర్ తీయగానే అందులో బాబా గారి చిత్రపటం ఉంది. బాబా గారు ఆశీర్వదిస్తూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఒక్కసారి ఊహించుకోండి హేమంత్ పంత్ గారి మనసు ఎలా ఉంటుందో. అది కదా, అది ఆ నిజమైన భక్తికి బాబా గారు ఇచ్చే ప్రోత్సాహం అలా ఉంటుంది. కాబట్టి భక్తిని ఇంకా ఎన్ని రెట్లు ఆయన ఒక్కసారిగా పెంపొందింప చేశారో హేమంత్ పంతులు చెప్పారు. సరిగ్గా సమయానికి, భోజన సమయానికి వచ్చారో లేదా? బాబా గారి ప్రతి మాట అక్షరం సత్యం. సచ్చరిత్ర నిండుగా మనకు బాబా గారి వచనాలు ఉన్నాయి. బాబా గారి ప్రతి మాట అక్షరం సత్యం. కాబట్టి పరిపూర్ణంగా విశ్వసించి ఎవరైతే బాబా గారి ప్రతి మాటని మంత్రంగా భావించి ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తూ
మంత్రోచ్చారణ చేస్తూ, అంటే ఆ వచనాలే పదే పదే మనం మననం చేసుకుంటూ అందులో భావాన్ని గ్రహించి అలా గనక మనం ప్రవర్తిస్తే, అంటే మనం అలా ఆచరిస్తే, ఇక ఆయనకి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడలన్నీ తునాతునకలైపోతాయి. ఆయన మనం కలుసుకుంటాం, ఆయన చరణధూళిగా ఉండగలం. కాబట్టి అంతటి శక్తిని సచరిత్రలో అక్షర రూపంలో బాబా గారు మన కోసం నిక్షిప్తం చేసి ఉంచారు. నేను ఈ మసీదులో కూర్చుని అబద్ధమే చెప్పను, నేను నిజమే చెప్తాను. చెప్పినారు, వచ్చారు వాళ్ళు. ఇద్దరు చెప్తారు, అయ్యా మేము ఇదే సమయానికి ఈరోజు మేము ఎలా వచ్చామో చెప్పాలంటే చాలా సమయం పడుతుందండి, నేను మళ్ళీ కలిసినప్పుడు ఈ చిత్రపటం ఇదే రోజు ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్తానండి అని చెప్పి వాళ్ళు సెలవు తీసుకుంటారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బాబా గారికి ఆ చిత్రపటానికి వీళ్ళు పూజలు చేసి అక్కడ వారితో పాటుగా కలిసి బాబా గారికి నివేదించి అందరు కలిసి భోజనం చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా హేమంత్ పంత్ గారి ఇంట్లో పూజ గదిలో ఈ చిత్రపటం ఉంటుంది. హోళీ పండుగ రోజు అందరు దేవుళ్ళకి చేసినట్టే వీరికి పూజలు సమర్పిస్తారు, బాబా గారికి నివేదిస్తారు. అలా వారి కుటుంబానికి బాబా గారు ఇచ్చినటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక అనుభవం. ఆ అనుభవం ద్వారా ఇదిగో రేపు నేను వస్తున్నాను అని చెప్పి భవిష్యత్తులో జరగబోదని చెప్పి మరి ఆయన వచ్చారే సరిగ్గా సమయానికి. అఫ్కోర్స్ చిత్రపట రూపంలో వచ్చారు, చిత్రపటం వేరు కాదు, బాబా గారు వేరు కాదు. ఇది మనందరి అనుభవం కూడా కదా, నమ్మకమే కాదు, మనందరి అనుభవం కూడా. అలా బాబా గారి సర్వగ్రంథాన్ని మనం అధ్యాయంలో మనం దర్శించుకోవచ్చు. ఇక 41వ అధ్యాయం, బీవదేవ్ గారు ఆయన షిరిడికి వచ్చి జ్ఞానేశ్వర ఒక పర్యాయం వచ్చారు. జ్ఞానేశ్వరుని చదవాలా అని మనసులో ఎప్పటి నుంచో కోరుకుంది. కనీసం ఒక రోజుకు ఒక 5 శ్లోకాలు చదువుదాం అనుకున్నప్పటికీ దాని మీద మనసు కుదరడం లేదు. అందుకని చివరికి ఏమనుకున్నారు ఆయన అంటే, పైపైన చదువుతున్నారు కానీ అందులో ఉన్న భావం మనసుకి పట్టుకోవట్లేదు, ఆ మనసు ఆనందాన్ని పొందట్లేదు. వాస్తవానికి ఒక సద్గ్రంథాన్ని కనుక మనం చదువుతూ ఉంటే మనసు ఆనందించాల, అంటే అది నెమ్మదిగా అందులో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ ఆస్వాదిస్తూ చదువుతూ ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఏదో మొక్కుబడిగా ఈరోజు పారాయణ చేయాలి కదా, ఇది చేసేద్దామని గౌరవ చదివితే అటువంటి అనుభవం రాకపోవచ్చు. కాబట్టి నేను అలా చదువుతున్నాను, నాకైతే అది ఆనందాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే బాబా గారే స్వయంగా జ్ఞానేశ్వరుని చదువు అని వారు ఆజ్ఞాపించినప్పుడే నేను చదువుతాను అని అనుకున్నారు ఆయన. సరే, ఆ పర్యాయం ఆయన వచ్చినప్పుడు ఈయన జోక్స్ ఒక ఉపాయం చెప్తారు. అయ్యో, ఈ గ్రంథం తీసుకెళ్ళి బాబాగారి చేతిలో ఉంచండి. బాబాగారి చేతిలో తీసుకుంటారు, పేజీలు అలా అలా తిప్పుతారు, తిరిగి నీ చేతికిస్తారు. అప్పుడు బాబాగారు చెప్పినట్టే కదా అని ఒక ఉపాయం చెప్తారు జోగు. బీవదేవ్ చెప్తారు, లేదు లేదండి, నాకు అటువంటి యుక్తి వద్దు, నా మనసు బాబా గారికి తెలీదా? చూడండి ఆ విశ్వాసాన్ని, నా మనసు బాబా గారికి తెలీదా? కాబట్టి నా కోరికని వారే తీర్చుతారు. నా కోరికను ఎందుకు తీర్చరు? సంకల్పం మంచిదా ఉండాలి, కానీ ఆ సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత బాబా గారిది. సంకల్పం మంచిదైతే మాత్రం దాన్ని వారు తప్పనిసరిగా నెరవేరుస్తారు. సత్సంకల్పాలను నెరవేర్చే బాధ్యత పూర్తిగా వారిదే. కాబట్టి నా మనసులో కోరిక వారికి తెలుసు, వారే తప్పకుండా జ్ఞానేశ్వరుని చదువు అని ఆజ్ఞాపించిన తర్వాత నేను చదువుతానండి గురువాజ్ఞగా భావించి అన్నారు. తర్వాత అక్కడ ఉన్నప్పుడు బాలరాం మానకర్ కనబడ్డారు ఆయనకి. బాలరాం మానకర్కి మచ్చిందర్గఢ్లో బాబా గారు దర్శనం ఇచ్చారు. ఆయనకు ఒక అనుష్ఠానం చెప్పుంటారని నేను అనుకున్నాడు. బీవదేవ్ అడిగాడు బాలరాంని, బాలరాం నీకు బాబా గారు ఎలా దర్శనం ఇచ్చారు, ఎలా ధ్యానం చేయాలో చెప్పారా, నీకు ఎటువంటి అనుష్ఠానం చెప్పారు అని వివరాలు అడుగుతూ ఉంటే ఆయన ప్రక్కరోజు చెప్తానండి నేను హారతి అయిన తర్వాత అని అన్నాడు. సో ప్రక్కరోజు హారతి అయిపోగానే మళ్ళీ బాలకరావుని ఇదే విషయం ప్రస్తావించారు మన బీవదేవ్. అప్పుడు బాబా గారు ఒక కుర్రాన్ని పంపించి బీవదేవ్ని పిల్లలు పంపించి బాబా గారు ఆయన కూర్చోబెట్టుకొని, ఇక్కడ చూడు నా గుడ్డపిల్లకి ఎవరు దొంగలు ఇచ్చారు వెతికని చెప్పి మసీదు మొత్తం వెతికిచ్చి, గుడ్డపిల్లకి లేవు బాబా అంటే, లేదు లేదు చూడు జాగ్రత్తగా చూడు, ఎవరో వచ్చారు, కుర్రాడు ఎవరో వచ్చారు, నాకు దొంగలు ఇచ్చాడు. మొత్తం వెతికాడు, లేవు బాబా. అప్పుడు బాబా గారు బాగా కనుబొమ్మలు ముడిచి అటు ఇటు చూసి
బాగా కోపంతో, నువ్వే నా గుడ్డ పేలుకు దొంగిలిచ్చావు, ఇక్కడికి నువ్వు కాక ఎవరు వస్తారు? వయసు వచ్చి వెంట్రుకలు తెల్లబడినా కూడా ఇంకా ఈ గుడ్డ పీలికలు, అది కూడా పాత గుడ్డ పీలికలు ఏరుకునే అవి దొంగిలించే బుద్ధి పోలేదు అని బాబాగారు వాళ్ళ తల్లిని తండ్రిని ఉద్ధరించేటట్టుగా తిట్టారు. విపరీతంగా తిట్టారు, కేకలు పెట్టారు, అరుస్తూనే ఉన్నారు. చాలాసేపు అలా కోప్పడ్డారు. ఈయన భీమదేవ్ గారు బాబాగారు అంత కోప్పడుతుంటే, సరే తను ఏం తప్పు చేశానో అర్థం కావట్లేదు, సరే తన మన గుడ్డ బిళ్ళకి దొంగిలించింది అయితే లేదు కదా, కానీ బాబాగారు ఏమంటున్నారో అర్థం కావట్లేదు. అంతగా బాబాగారు కోప్పడుతున్నప్పటికీ, అంతగా తిడుతూ ఉన్నప్పటికీ ఆయన వెళ్ళిపోలేదండి, ఆయన అక్కడే ఉన్నారు. సరే మసీద్ మెట్ల దగ్గర ఉండిపోయారట. కాసేపు బాబాగారు కోప్పడుతున్నప్పటికీ ఈయన మళ్ళీ బాబాగారు ముందుకు వెళ్ళారు. బాబాగారు అనుకున్నాడు, భీమదేవ్ తిడుతున్నారు బాగా బాబాగారు, బహుశా ఈరోజు సర్కాతో కొడతారేమో కూడా, వారి విశ్రమ సందర్శన ఎంత బాగుంది, వారి చేతిలో చిక్కాను, కొట్టని గురువు చేతిలో దెబ్బపడ్డం చిన్న విషయమా? సత్పురుషుల చేతిలో దెబ్బ తినడం చిన్న విషయం కాదు. పొద్దుటూరులో బాబా ఒక ఆయన ఉండేవారు. ఆయన మంచినీళ్ళు, ఇసుక మంచినీళ్ళతోనే ఉండేది ఆయన, పొద్దుటూరు బాబా. ఆ బాబా కొట్టేవారు. తర్వాత మన వెంకటాపురంలో స్వామి పోలయ్య తాత, ఆయన కూడా కొట్టేవారు. అలా సత్పురుషుల చేతి దెబ్బ మనకు తగలడం చాలా మంచిది. అట్లా బాబాగారు కొడతారేమో కొట్టని అని ఆయన ఉన్నారు. సరే బాబాగారు మళ్ళీ ఈయన బాబా మెట్ల నుంచి ముందుకెళ్ళి మళ్ళీ బాబాగారు కనబడతారు. కనబడితే ఎందుకు వచ్చావు పో అంటారు. ఈయన వచ్చేసాడు, వచ్చి వాడల్లోకి వచ్చాడు. అక్కడ బాలారాం మనకు వాళ్ళు అడుగుతున్నారు ఏం జరిగింది ఏంటని. ఆ జరిగింది మొత్తం ఈయన భీమదేవ్ వాళ్ళకి చెప్పారు. సాయంత్రం అయింది, బాబాగారు కేకలేస్తూనే ఉన్నారు. మొత్తానికి మళ్ళీ పిలిపించారు. అందరూ వచ్చి భక్తులు కూర్చున్నారు. ఇప్పుడు బాబానే చెప్తారు, ఈరోజు ముసలాడిని నేను బాగా కోప్పడ్డాను, మనసు నొచ్చుకొని ఉంటుంది, ఏం చేశాను మరి, పాతగుడ్డలు దొంగలించిపోయాడు కదా అని. తర్వాత ఆయన చెప్తారు, చూడు నీకు జరీ వస్త్రాన్ని ఇచ్చేందుకు నేను ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు ఆ పాత గుడ్డ పిలుకలు ఏరుకుంటావు, ఇదేం పాడు బుద్ధి అంటే, నీకు జరీ వస్త్రాన్ని మంచి వస్త్రం ఇచ్చేందుకు, నీకు సద్గుణాన్ని ఇచ్చేందుకు నేను నీకోసం ఇక్కడ కూర్చొని ఉంటే, ఆయన ఒక్కరికే కోసం కాదు మన అందరి కోసం కూర్చొని ఉంటే, నువ్వు వెళ్ళి ఆ పాత గుడ్డ పీలికలు ఏరుకుంటావా అంటే, వెళ్ళి నువ్వు బాలరం మానకని అడగడం దేనికి? నీకు ఎటువంటి అనుష్ఠానం కావాలో నన్ను అడిగితే నేను చెప్పనా? నేను ఉండేది అందుకే కదా. కాబట్టి అంటే భీమదేవ్ వెళ్ళి బాలరాం మానకర్ను నీకు ఎటువంటి అనుష్ఠానాన్ని విధించారు బాబా అని అడగటాన్ని బాబాగారు తమ గుడ్డ పీలికలను దొంగిలించినట్టుగా చెప్తున్నారు. ఆయన మనందరికీ జరీ వస్త్రాన్ని ఇచ్చేందుకే అవతరించారు. మనందరికీ పట్టు వస్త్రాన్ని అంటే అంత మంచి సద్గుణాన్ని ఇచ్చేందుకు, మనలో ఉండి చెడుని తొలగించి మన అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మనకు సద్గుణాన్ని ఇచ్చేందుకే ఆయన అవతరించారు. కాబట్టి అనుగ్రహించేందుకు ఆయన వచ్చారు. అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు మనం ఉన్నాం. మనకు ఆయనకి మధ్యలో మూడో మనిషి ఎవరు లేరు. అనుగ్రహించే బాబా ఉన్నారు, అనుగ్రహం కావాలి అనుకున్న మనం ఉన్నాం. అంతే, మనకేం కావాలో బాబా గారిని నిర్భయంగా మనం ప్రేమగా అడగచ్చు. ఆయన కూడా మన నుంచి ఆయనకి ఏం కావాలో చెప్తారు. అలా బంధం ఆయనకి మనకు మధ్యలోది మాత్రమే. ఇది గురు శిష్యుల బంధం. బాబా గారి వద్ద మధ్యవర్తికి తావు లేదు, ఇది సుస్పష్టం. తర్వాత బాబా గారు చెప్తారు, అరే ఏం చేస్తున్నావు అంటే ఈయన మౌనంగా ఉంటాడు. సరే ఇక్కడి నుంచి జ్ఞానేశ్వరుని శ్రద్ధగా పఠించు. ఇప్పుడు బాబా గారు ఆజ్ఞ ఇచ్చారు, చాలా సంతోషమైంది. కాబట్టి ఆ విఘ్నాలన్నింటినీ బాబా గారు తొలగించేందుకే ఇంతగా కోప్పడ్డారు. కాబట్టి కోప్పడింది, తిట్టింది ఆయన్ని కాదు. ఏదైతే ఆయన విఘ్నాలు కలుగుతున్నాయో ఆ విఘ్నాలని ఆయన తిట్టారు, కోప్పడ్డారు, అవి తొలగిపోయినాయి. ఇప్పుడు బాబా గారు ఆజ్ఞాపించారు, ఇప్పుడు గురువు ఆజ్ఞ అయింది. ఇక నుంచి నేను గురువు ఆజ్ఞ బద్ధుడినై నేను జ్ఞానేశ్వరుని పఠిస్తాను.
నాకు జ్ఞానేశ్వరుడు ఆ, దర్శనమిచ్చినట్లే అంటాడు బీవుదేవ్. అలా అప్పటి నుంచి ఆయన బీవుదేవ్ గారు ఆ, చక్కగా జ్ఞానేశ్వరుని పఠించేవాళ్ళు. అలా ఆ, ఇతను బీవుదేవ్ బాలరమానకన్ని ఎటువంటి అనుష్ఠానం అని అడగటం బాబాగారికి చేసింది, వారి సర్వగుణత్వానికి గుర్తు. అలాగే తను అనుకున్నాడు, తను చెప్పాడు జోకుతో, బాబాగారు స్వయంగా ఆజ్ఞాపిస్తే నేను చదువుతాను జ్ఞానేశ్వరిని. అలా బాబాగారు స్వయంగా ఆజ్ఞాపించి అతని చేత జ్ఞానేశ్వరిని మళ్ళీ చదివింపు చేశారే, అది బాబాగారి సర్వగుణత్వానికి ఇంకొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాతి అధ్యాయాల్లో ఉన్న అంశాలని మళ్ళీ మనం ఇంకొక సత్సంగంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। ओम तत्सत्।